హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసు. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఈరోజు మనం హైదరాబాద్లోని అలియాబాద్ శ్రీ రత్నాలయ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. రూమ్ ఇలా ఉందని భయపడకండి, ఇది బ్యాచిలర్స్ రూమ్, ఇలానే ఉంటుంది. ఈడే మన కళాకారుడు, అదే ఆర్టిస్ట్. ఇదే నా బైక్ అండి. సెల్ఫ్ అవ్వదు ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మనం కిక్ కొట్టాలి. మన హ్యాండ్తో కిక్ కొట్టేస్తాం ఫ్రెండ్స్ డైలీ, ఎందుకంటే మన జిమ్కి వెళ్తున్నాం, మన రూమ్మేట్స్ తెలియాలి కదా. చూడడానికి నీట్గా ఉందని ఈ బైక్ ఏమి లెస్ డ్రైవర్ బైక్ కాదండి. 1 ఇయర్లోనే 70,000+ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. బైక్ ఇలా ఉంటుంది లోపలంతా. లోపలేం లేదు. ఇకపోతే ఇదే మనం ఉండే ఏరియా. ఇక్కడ హౌసెస్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇది ప్రజా ఫ్రెండ్ హౌస్ తుర్కపల్లి. ఫ్రెండ్స్, నేను ఉండేది అయితే తుర్కపల్లి, సికింద్రాబాద్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, కరీంనగర్ వైపు. ఇది జీనోమ్ వ్యాలీ రోడ్. ఇక్కడ అన్ని ఫార్మా కంపెనీసే ఉంటాయి. వీడియో షేక్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా దగ్గర ప్రొఫెషనల్ గింబల్ అయితే లేదు, హ్యాండ్తో పట్టుకుని అయితే షూట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదే రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. బయట నుంచి ఇలా ఉంటుంది. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది షామీర్పేట నుంచి కరీంనగర్ హైవే. టెంపుల్ బయట ఇదంతా పార్కింగ్ ఫ్రెండ్స్. పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది, అండ్ పక్కనే వాషింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇది మన లోపలికి వెళ్ళే దారి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ రైట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది. కొబ్బరికాయలు, మిగతా పూజా సామాగ్రి మొత్తం ఇక్కడే దొరికేస్తుంది. ఫ్రెండ్స్, అందరూ మన ఫ్యాక్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారా? వీడియోంటి ఫ్యాక్ట్ వీడియోస్ చేయడం అనేసి వ్లాగ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నేనే ఫ్రీ ఫైర్ అయితే అన్ఇన్స్టాల్ చేస్తాను. ఎనీవే, ఆల్ ద బెస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. ఇక్కడ కూర్చున్న స్వామి ఎవరో తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉంటే బయట కొట్టేయాలి, లోపల కొట్టడానికి ఉండదు. ఇంక లోపలికి వెళదాం. ఇది అబౌట్ టెంపుల్, అంటే ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ కుంకుమ ఇక్కడే ఉంటుంది. బొట్టు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బొట్టు ఇక్కడే పెట్టుకోవాలండి, లోపల ఎక్కడ కుంకుమ దొరకదు.
ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇది పైకి వెళ్ళే దారండి. స్టెప్స్ అటు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి. మనం ఇటువైపే వెళ్దాం, ఎందుకంటే అందరూ ఇటే వెళ్తున్నారు కాబట్టి. ఇలా కొంచెం పైకి రాగానే లెఫ్ట్ సైడ్లో వినాయక టెంపుల్ అయితే ఉంటుంది. ధ్వజస్తంభం అయితే పైన నిలబెట్టారు ఫ్రెండ్స్, గ్రౌండ్ లెవెల్లో అయితే లేదు. మనం ప్రదక్షిణలు చేస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పటికే నన్ను ముగ్గురు అయితే అడిగారు. ఇలా కొంచెం ఫ్రంట్కి రాగానే లెఫ్ట్ సైడ్లో చిన్న శివాలయం అయితే ఉంటుంది. ఈ టైల్స్ రెయిన్ వచ్చేటప్పుడు చాలా స్లిప్పరీగా ఉంటాయి, జాగ్రత్తగా నడవాలి. ఈ కోతి ఏదో చాలా డల్గా ఉన్నట్టుంది, అలా కూర్చుని ఉంది. స్లిప్పరీగా ఉంటుందని ఎందుకన్నానంటే మొన్న మా ఫ్రెండ్ ఇక్కడే స్టెప్ వేసాడు ఈ టెంపుల్లోనే. ఇక్కడ ముగ్గురు లిటిల్ ప్రిన్సెస్ స్కూల్ ఎగ్గొట్టి రీల్స్ అయితే చేసుకుంటున్నారు. చూడండి వ్యూ ఎంత బాగుందో. మనం ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది, ఫోన్ తీయడానికి అయితే అసలు అవ్వలేదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉంటారు. ఇలా మనం బ్యాక్ సైడ్ నుంచి రాగానే ఇక్కడ ప్రసాదం పెడతారు. ఫ్రెండ్స్ ప్రసాదం అయితే పెట్టేశారు. అండ్ హ్యాండ్ వాషింగ్, డ్రింకింగ్ వాటర్ కూడా పక్కనే ఉంటాయి. మరొకసారి ధ్వజస్తంభం చూడండి. ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంటే తీయొద్దని అంటున్నారు. లోపల ఇది ప్రసాదాల కౌంటర్ అండి. కిందకి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆయన్ని కూడా పలకరించి వచ్చేద్దాం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా స్పేసియస్ టెంపుల్ ఇది. ఇందాక అలా ఎక్కాం కదా, ఇప్పుడు ఎటు నుంచి దిగేద్దాం. బయటికి వచ్చేసాక మనకి రైట్ సైడ్లో గోశాల అయితే ఉంటుంది ఫ్రెండ్స్, బట్ గోవులు అనేవి ఉండవు. ఇందాక మనం పైనుంచి చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. వర్క్స్ అయ్యాయి. మొత్తం ఇదంతా వాటర్ ఫౌంటైన్లా ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ టైంలో. తిరిగి వెనక్కి వస్తుంటే ఇక్కడ ఒక ఆయన కొన్ని చాంటింగ్ బుక్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్.
చూడండి ఆ పాప ఎలా ఏడుస్తుందో తీసుకెళ్ళమని. ఆ పాప కన్నా ముందు మనమే వెళ్ళొద్దాం. ఇది మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టెంపుల్ గార్డెన్. ఇక్కడ మనం బయటికి వస్తుంటే సార్ 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 అని పిలుస్తారు. మనం వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే వీడు మోహన్ చూడు ఎలా ఉంది అనుకుంటారు. ఇప్పుడు మనం బైక్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాకు, ఎందుకంటే ముందు మనం చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాం. ఇదిగోండి ఇక్కడే ఉంది మన బైక్. ఫ్రెండ్స్ మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ అయితే మనకు దగ్గరలో కట్టమైసమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.